చేయాల్సి ఉంది. ఇసుక మీద చేయాలి, అదేవిధంగా మైనింగ్ మీద చేయాలి. అసలు ఇవన్నీ చేయడానికి 15 ఏళ్ళు పడుతుంది ఇప్పుడున్న సిట్ ధోరణి. కానీ అంటే 15 ఏళ్ళ పాటు విచారణ చేస్తారా? లేకపోతే మద్యం కేసుగా టేకప్ చేసి 6 నెలలు అయింది. మనం తాబేలాగా పోతున్నామా, కుందేలాగా పోతున్నామా, అసలు ఏంటి? అంటే ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. సిట్ అనేది ఇన్ని వేల కోట్ల కుంభకం, 3,200 కోట్ల కుంభకోణం జరిగిందని, ఆ డబ్బులు ఎక్కడ పోయినది రిట్రీవ్ చేయలేకపోతే, మరి కేవలం 9 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు బయట పెడితే మిగతా వాటి పరిస్థితి ఏంటి? అంటే జనాలకు ఎప్పుడు నిజాలు తెలుస్తాయి. కాబట్టి సిట్టు ఆధునిక పద్ధతులు అన్వేషించాలి. వాళ్ళ ఏదైతే కసిరెడ్డి సంబంధించిన ఆ వాట్సాప్ డేటాను కూడా రిట్రీవ్ చేయాలి, ఇంకా అక్కడ ఉండే వాళ్ళు చేయాలి. వీటన్నిటికంటే అంతిమ విజేత, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారణ చేసి ఆయన దగ్గర ఫోన్ తీసుకోవాలి. ఎందుకు చేయడం లేదా పని? భారతి గారిని కూడా విచారించి ఆమెకి నోటీస్ ఇచ్చి విచారించి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏదైతే ఫోన్ వాడంటండి కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫోనే లేదండి. అట్లా బయటికి చెప్తారు కానీ ఫోన్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా ఏ మనిషి మనుగడ సాగదు. కాకపోతే ఆ ఫోన్ నెంబర్లు బయటికి చెప్పకుండా పక్కన ఉండే అటెండర్లు వాళ్ళు వీళ్ళు ఆడతారేమో కానీ జనరల్ గా ఫోన్ లేకుండా పోయి ప్రసక్తే ఉంది. సరే, ఇలాంటి వస్తాయని ముందే అలా చెప్పారేమోలేండి. అంటే అనుపానాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఆ ఏరియాలో జగన్మోహన్ గారు ఉన్న ఏరియాలో ఏ ఫోన్లు వెళ్తున్నాయి అనేది డేటా తీసుకుంటే కష్టం కాదు. తీసుకున్నప్పుడు ఒక్కొక్క నెంబర్ ట్రేస్ చేసుకుంటా వస్తే ఫైనల్ గా ఆ నెంబర్ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ ఆధునిక పద్ధతుల్లో ఆధునిక టెక్నాలజీ వాడాలి. మనం క్వాంటమ్ వ్యాలీ అంటున్నాము, ఏ అంటున్నాము, ఇన్ని అంటున్నాం కానీ అసలు మొత్తం డేటా అనేది బయటికి రావడానికి ఇంత టైం పట్టదు. సరిగ్గా టెక్ విద్యార్థులకు అప్పచెప్తే, 4-5 అప్పచెప్తే వాళ్ళు చాలా స్పష్టంగా దీని మీద ఒక కష్టపడక్కర్లేదు. కాబట్టి నేనేమంటానంటే సిట్టు మనం ఏదో 10 కోట్లు 5 కోట్లు బయటకు వచ్చాయని చెప్పని వెంకటేష్ నాయుడు ఇంకొకరి గురించి మనం సంబరపడిపోవాల్సిన సమయం కాదు. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అవహేళన చేసినట్టు మీరు చెయ్యండి. లేదు, భారత ప్రభుత్వంతో సంప్రదించి ఇజ్రాయెల్ లాంటి ఆధునిక శక్తి అదేది వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉందంటున్నారు కదా, వాడండి. లేకపోతే ఇంకొకటి అమెరికాని వాడండి, రష్యాని వాడండి, ఏ దేశాన్ని వాడండి. లేదా మన దగ్గర సామర్థ్యం లేకపోతే. కానీ మన దేశంలో సామర్థ్యం ఉంది, మన దేశంలో నెట్వర్క్ ఉంది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వేగవంతం చేయాలి. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాట్సాప్ ని రిట్రీవ్ చేయలేదా? ఎందుకు జరుగుతుంది? కసిరెడ్డి ఫోన్లు చేయలేరా? ఎన్ని చేసి ప్రజల్లోకి పెట్టాలి. ప్రజల్లోకి పెట్టి ట్రాన్స్పరెంట్ గా మనది ఈ విచారణ జరుగుతుందని ప్రజలు నమ్మి ఆ మేరకు ప్రజల్లో స్పందనతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద మరింత ఏకభావం ప్రజల్లో కలిగే అవకాశం. మరి ఎందుకు సిట్టు ఆశ స్థాయిలో పనిచేయడం లేదనేది ప్రజల్లో ఆశ్చర్యం ఉంది కొంత. అంటే వాస్తవానికి మనం స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడతా ఉంది, కానీ ఆ స్వేచ్ఛ పరిమితంగా కనబడతా ఉంది. కేవలం ఈ హైదరాబాద్ లో కనబడుతున్న మరి ఆ డబ్బుల్ని లేకపోతే ఈ డబ్బుల్ని వరకు పరిమితం చేసి మన స్టోరీలు వెళ్ళుకుంటా ఉన్నాం. ఇది కాదు కదా, అసలు మూల స్తంభం ఉంది, కుంభస్థలం ఉంది, దాన్ని ఎందుకు కొట్టలేకపోతున్నాం? ఇది ప్రజల్లో ఉన్న సందేహం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగవంతంగా చేయాలని కోరుకుంటున్నారు. ఇట్టాగనే అంటే ఒకటి సార్, ఇప్పుడు మనకి ఇప్పటి వరకు జరిగిన విచారణను అబ్జర్వ్ చేస్తే చాలా తెలియని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, చాలా తెలియని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే సిట్ చాలా పగడ్బందీగా పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తుంది అనేది కనిపిస్తోంది కదా. కొంతవరకు ఆలస్యం జరిగినా విచారణ అనేది పక్కాగా జరుగుతోంది అనేది కనిపిస్తోంది కదా అంటున్నాం. జరగడం కాదండి, ఈ మొత్తం విచారణకి మ్యాటర్ ఆఫ్ 5 days 6 days చాలు. దీనికోసం ఇంత లాగాకర్లా. మీరు ఎవరన్నా ఒక టెక్నాలజీ తెలిసిన తెలవండి. ఇప్పుడు 5-6 ఫోన్లు ఉంటే చాలు కదా. జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి భారీ ఫోన్ ఉంటే చాలు కదా, మొత్తం డేటా బయటకు వస్తుంది కదా. మరి వాళ్ళని పిలిచేందుకు విచారణ చేయడం లేదు? విజయసాయి రెడ్డి మా 5th place లో ఉన్నాడు కదా, ఆయన కూడా తీసుకు విచారణ. నేను ఒక కూటమి పార్టీ నుంచి లేదా బీజేపీ పార్టీ నుంచి మాత్రమే మాట్లాడాలి. పబ్లిక్ లో ఉన్న సందేహాల్ని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి యంత్రాంగంగా ఏం చేయాలంటే, పబ్లిక్ ఇలాగ అనుకుంటుంది, ప్రజలు ఇలాగా అనుకుంటున్నారు అంటే, గుప్తా గారు ఆయన మేధావి కావచ్చు, లేకపోతే శక్తి సామర్థ్యం ఉన్నవాడు కావచ్చు, ఆయన మొహడం లేకపోవచ్చు, కానీ ప్రజలకు అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ రావడానికి మీరు కొండందో ఎలుగుని పట్టినట్టుగా 1-2 కేసులు పెట్టేసి మొత్తం అయిపోయింది అనుకుంటే జనరల్ గా అది మనం వినడానికి బాగానే ఉంటుందేమో, కానీ ప్రాక్టికల్ గా అది కరెక్ట్ కాదు. అదేవిధంగా జగన్మోహన్ గారు మా అంతిమ లబ్ధాడు అనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ పిలిచి విచారించాలి కదా.
అంటే ఇవన్నీ కూడా ల్యాబ్స్ మనకు కనబడుతుంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన పిలిచి కూడా ఒక విచారం కూడా జరపాలి. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది ఇక్కడ, ఖచ్చితంగా ఇక్కడ కరప్షన్ జరిగింది అర్థమైపోతా ఉంది. వీటన్నిటికంటే కూడా మర్డర్ కేసు పెట్టాల్సిన సెక్షన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆ కల్తీ మద్యం తయారు చేశారో, కల్తీ మద్యం ద్వారా ఈరోజు 30,000 మంది చనిపోయారని చెప్పి అర్థమవుతా ఉంది. లక్షలాది మంది కూడా మరి వాళ్ళ ఆరోగ్యాలు కూడా గుల్లబారిపోయినాయి. వాళ్ళంతా మరణం కూడా 30,000 మందికి చనిపోయారంటే కారణం ఏంటి? ఒక్కరిద్దరు చనిపోతేనే దానికి కారణమైన వాళ్ళని పట్ల విచారణ చేస్తాం. 30,000 మంది చనిపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి అనుకుందాం నవీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చకుండా ఈ మద్యం తయారవుతుందా? ఆ డేటా అనేది వస్తుందా? అసలు క్వాలిఫైడ్ మద్యం కాకుండా ఇష్టారాజ్యంగా మద్యాన్ని వాళ్ళు అమ్మారు కదా. అంటే అర్థం పెట్టి మనకి ఏం అర్థం కావాలి ఇక్కడ? ఖచ్చితంగా ఇక్కడ జరిగింది అనేది ల్యాబ్స్ కనబడతాము. కనబడుతున్నప్పుడు ప్రజలకు ఏం కావాలి? సత్వర న్యాయం జరగాలి. సత్వర న్యాయం జరగాలంటే సిట్టు మరింత వేగవంతం, శక్తి సామర్థ్యాలు పుంజుకోవాలి, టెక్కీలను తీసుకోవాలి, ఐఐటి వాళ్ళని తీసుకొని టకటక ఇన్ఫర్మేషన్ లాగి బయట పెట్టాలి. అవేవి లేకుండా అసలు ప్రెస్లో మీరు అన్నట్లుగా ఈ స్కామ్ చేయడం కోసం ఐఐటి వారిని ఉపయోగించుకున్నారంటే దీంట్లో ఉన్న విషయాల్ని బయట పెట్టడానికి మీరు అన్నట్లుగా ఖచ్చితంగా టెక్నికల్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, అడ్వాన్స్డ్గా ఉండాలంటారు. మీరు స్పీడ్ గా చేయలేకపోతే ఎప్పటికీ అవుతుంది? మీరు చెప్పండి. ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు మీరు 3,200 కోట్లు అనేది నామకే వస్తాయి. అదేది వీళ్ళ నుంచి వచ్చిన డబ్బులు అయ్యి ఎవరైతే కమిషన్ రూపంలో వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. అసలు దరిదాపు 90,000 కోట్ల పైనే డిజిటల్ పేమెంట్ జరగకుండా చేతితో జరిగింది కదా. అది దానికి సంబంధించిన డబ్బులు దాదాపు 19 నుంచి 20 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నారు ఆ డేటాను బట్టి. మరి ఆ డబ్బులన్నీ ఇక్కడ ఎక్కడ పోయినాయి? ఇన్ని ప్రజల్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే త్వరితగతిన మరింత వేగవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొంత లేకపోతే మీరు కేంద్ర